కర్ణాటకలో కాంగ్రెస్ కున్న 136 మంది ఎమ్మెల్యేల్లో 130 మంది తనతోనే ఉన్నారంటున్నారు డిప్యూటీ సీఎం శివకుమార్. 80 మంది ఎమ్మెల్యేలు ఆయన్నే సీఎం చేయాలంటూ హైకమాండ్ ని కోరారు. దీంతో కన్నడ రాజకీయాల్లో తీవ్ర కలకలం చెలరేగింది. సీఎం కుర్చీ కోసం జరుగుతున్న కొట్లాట వల్ల కాంగ్రెస్ పరువు పోతోందా, బీజేపీకి అడ్వాంటేజ్ గా మారబోతోందా? కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకున్న కర్ణాటకలో సీఎం మార్పుపై రచ్చ ఆగేలా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడేమో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను సీఎం చేయాలంటూ 80 మంది ఎమ్మెల్యేలు హైకమాండ్ కు అభ్యర్థించారని సమాచారం. ఈ విషయాన్ని డీకే విధేయ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించారు. ఇప్పుడు ఈ నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉందని హుస్సేన్ చెప్పారు. యతీంద్ర పదే తన తండ్రి సిద్దరామయ్యకి అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇతరులను రెచ్చగొట్టడం మానుకోవాలని ಹುಸೇನ್ ಹಿತವು ಪಲಿಕ್ಯಾರು. ಸೇವೆ ಮಾಡೋ ಮನೋಭಾವ ಇಟ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ, ಅವ್ರಿಗೆ ಮಾತ್ರ ಅವಕಾಶ ಸಿಗ್ತದೆ ಅಂತ ನಾನು ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಇಲ್ಲಾಂದ್ರೆ ಭಗವಂತ ನನಗೆ ಸ್ಥಾನ ಕೊಡ್ತಾ ಇರಲಿಲ್ಲ. ನನಗೂ ರಾಜಕಾರಣದ ಒಂದು ಕುಟುಂಬದ ಇದರಲ್ಲಿ ಹಿನ್ನೆಲೆ ದೇವೇಗೌಡ ಕುಟುಂಬಕ್ಕೂ ಅಧಿಗಜಾಂತರ ಇದೆ. ನಾನೊಬ್ಬ ಸಾಧಾರಣ ಮನುಷ್ಯ. ನಾನು ಎಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆದವರು, ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದಂಥವರು. ಆ ರೀತಿ ಅವರೆಲ್ಲ ಲೆಕ್ಕ ಹಾಕೊಂಡ್ರೆ ನನಗೆ ಸೇವೆನೇ ಸಿಗೋಕ್ಕೆ ಅವಕಾಶನೇ ಇಲ್ಲ ನನಗೆ. ಸೊ ಆ ರೀತಿ ಎಲ್ಲ ಏನೂ ಇಲ್ಲ ಸರ್. ಯಾರಿಗೆ ಆಸಕ್ತಿ ಇದೆ, ಯಾರಿಗೆ ಸೇವೆ ಮಾಡೋ ಮನೋಭಾವ ಇದೆ, ಅವ್ರಿಗೊಂದು అవకాశ ಇದೆ ಅಂತ నానే ఉదాహరణ సార్. కర్ణాటక సీఎం కుర్చీ కోసం జరుగుతున్న కొట్లాట తమకు కలిసి వస్తుందని భావిస్తోంది ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాట ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి. పార్టీని కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చింది డీకే శివకుమార్ అని, అలాంటి ట్రబుల్ షూటర్ ని కాదని సిద్దరామయ్యకు సీఎం పదవి ఇవ్వడం సరికాదన్న అభిప్రాయం నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మకాం వేశారు. అంతేకాదు కాంగ్రెస్ పెద్దలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని నీటిపారుదల ప్రాజెక్టుల సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లానని డీకే శివకుమార్ చెప్పినప్పటికీ అసలు మ్యాటర్ అది కాదంటున్నారు విశ్లేషకులు. సీఎం కుర్చీ కావాలని పట్టుబడుతున్నారని సమాచారం. 130 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందంటూ ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. పార్టీని అధికారంలోకి తాను తీసుకొచ్చానని, తన కష్టం పైన కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకుంటున్నారు. 2.5 ఏళ్ల ఫార్ములా ప్రకారం డీకే శివకుమార్ కు అవకాశం ఇవ్వాలని ఆయన వర్గం కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతోంది. కర్ణాటకలో సీఎం మార్పు ఇప్పట్లో లేదని, అది జరగబోదని సిద్దరామయ్య వర్గం ప్రచారం చేస్తోంది. సిద్దరామయ్య ఇప్పుడే పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, ఈసారికి మాత్రం పూర్తికాలం సీఎంగా ఉంటానంటున్నారు సిద్దరామయ్య. అయితే అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందంటున్నారు డీకే. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136, బీజేపీ 66, జేడీ 18, ఇతరులు 4 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ లోని లుకలుకలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది బీజేపీ. గతంలో మహారాష్ట్ర తరహా ఆపరేషన్ బీజేపీ అధిష్టానం కర్ణాటకలో చేపడితే కాంగ్రెస్ ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది. సిద్దరామయ్య ఓబీసీ కాగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లోనూ పట్టుంది. డీకే ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తి. సిటీల్లోనూ వక్కలిగల్లోనూ మంచి పేరుంది. సంపన్నుడైన ఈయన కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక సాయం చేస్తుంటారనే పేరుంది. అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ట్రబుల్ షూటర్ గానూ పేరుంది. అస్సాం ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ అబ్జర్వర్ గా నియమితులయ్యారు డీకే శివకుమార్. 5 రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను ఎప్పుడైనా ప్రకటించే ఛాన్స్ ఉండటంతో ఇప్పుడు కర్ణాటక వ్యవహారాలపై దృష్టి సారించే పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం లేదంటున్నారు మరికొందరు. డీకే శివకుమార్ ను సీఎం చేస్తే కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు దూరమవుతారని భయపడుతోంది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం ను మార్చాల్సి వస్తే తమ పేర్లు సైతం పరిశీలించాలని పలువురు మంత్రులు కోరుతున్నారు. రేసులో ఉన్నామని ఆరోగ్య మంత్రి శివానంద్ పాటిల్, హోంమంత్రి పరమేశ్వర చెప్పుకున్నారు.